తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు దాన్ని చూసి తట్టుకోలేక మన నియోజకవర్గంలో 5గురు మృతి చెందడం జరిగింది. దానిలో భాగంగా భువనేశ్వరం గారు రేపు 31వ తారీఖు సాయంత్రం 4 గంటలకు ఈ నియోజకవర్గంలో ఆ 5 కుటుంబాలను పరామర్శించి వాళ్ళకి తెలుగుదేశం పార్టీ జరుగుతూ ఉంటుంది. మీకు ఎలాంటి ఇబ్బంది వచ్చినా రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ అలాగే ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ ద్వారా వాళ్ళందరికీ కూడా సహాయ సహకారాలు అందిస్తామని చెప్పి భరోసా కల్పించే దానికోసం నిజం గెలవాలనే కార్యక్రమం పెట్టుకొని మన కోసం మన నాయకుల కోసం వాళ్ళు ఫ్యామిలీలు నష్టపోయాయనే ఉద్దేశంతో రేపు 31వ తారీఖు అలాగే 1వ తారీఖు మన నియోజకవర్గానికి రావడం జరుగుతుంది. దానిలో భాగంగా మేడం గారికి మనం తెలుగుదేశం పార్టీ తరఫున స్వాగతం చెప్పాల్సిన బాధ్యత నియోజకవర్గ ప్రజలందరికీ తెలుగుదేశం పార్టీ కుటుంబ ఉంది కాబట్టి దాన్ని మీరు పత్రికాముఖంగా కూడా తెలియజేస్తారని చెప్పి తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఈ నియోజకవర్గంలో ఓటర్ లిస్టులు 12వ తారీఖుతో ఏవైతే డిలీషన్స్ ఉన్నాయో అవి క్లోజ్ అయినా కూడా చిన్నపోని గ్రామంలో 49 ఓట్లు ఫామ్ 7 అప్లై చేసి అసలు అక్కడ ఆ ఊరికి సంబంధం లేదు. అతను ఎవరైతే వైసీపీ కార్యాలయంలో పనిచేసిన యాసిన్ అనే ఒక సోదరుడి పేరు మీద పెట్టి అతని పోట్లూరు నివాసి, అతనికి చిన్నపోని గ్రామానికి ఎలాంటి సంబంధం లేకుండా ఫామ్ 7 అప్లై చేసి అక్కడ వాళ్ళందరినీ కూడా నోటీస్ ఇవ్వడం జరిగింది. మేము ఆ బిఎల్ఓని ప్రశ్నిస్తే ఎక్కడ కూడా ప్రూఫ్లు లేకుండా 49 ఓట్లకి ఫామ్ 7 అప్లై చేశారంటే ఈ వైసీపీ నాయకులు ఈ నియోజకవర్గంలో కుతంత్రాలు ఇటువంటి చిల్లర పనులు చేసి రేపు నియోజకవర్గంలో వైసీపీని గెలవాలని చెప్పి ఒక దుర్మార్గమైన ఆలోచనతో ఉన్నారు. ఇవన్నీ ఆటలు సాగవని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా సబ్ కలెక్టర్ గారికి కూడా మేము ఫిర్యాదు చేయడం జరిగింది. అతని మీద క్రిమినల్ చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా చెప్పడం జరిగింది. అతనికి ఆ గ్రామంతో సంబంధం లేకుండా ఫామ్ 7 పెట్టాల్సిన అవసరం ఎవరు కార్యాలయంలో పనిచేసాడో ఆ సోదరుడు మీ అందరికీ కూడా తెలుసు. స్థానిక శాసనసభ్యుల గారి కార్యాలయంలో కూడా పనిచేసాడు అంతకుముందు. అంటే వీళ్ళ ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయో ఈ రాష్ట్రంలో కాదు ఈ నియోజకవర్గంలో ప్రజలందరూ వీళ్ళని తిరస్కరించేదానికి రెడీగా ఉన్నారు. అది ఏదో ఒక మాయ చేసి నియోజకవర్గంలో గెలవాలనే ఒక ఆలోచనతో ఉన్నట్టు కనిపిస్తూ ఉంది. వీళ్ళ ప్రవర్తన చూస్తూ ఉంటే అవన్నీ కూడా సాగవని చెప్పి గుర్తించుకోవాలని చెప్పి, ఏదన్నా ఉంటే గ్రామాల్లో చదువుకోవడానికి వెళ్తారు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు వెళ్తారు, వాళ్ళు మళ్ళా ఏ సందర్భం వచ్చినా గ్రామాల్లోకి వచ్చే పరిస్థితి. ఆ విధంగా పోతే గ్రామంలో 10 నుంచి 15% కంపల్సరిగా వాళ్ళ అవసరాల కోసం తప్పనిసరిగా పక్క ప్రాంతాలకు పోయే అవసరం ఉంటుంది. వాళ్ళ బతుకుదేరు కోసం పోతే వాళ్ళ ఓట్లు తీసేయాలని ఒక దుర్మార్గమైన ఆలోచన మంచిది కాదని చెప్పి తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధం అనే ఒక కార్యక్రమం ఎన్నికల శంకారం పూరిస్తూ టీవీల్లో మీరందరూ కూడా చూశారు. ఈ రాష్ట్రంలో నేను ఎన్నికల మేనిఫెస్టోలో అని చెప్పి చెబుతా ఉన్నాడు. ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా నేను ఇంటికి పంపించడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి తెలియజేసుకుంటూ, రేపు ఈ కార్యక్రమాన్ని మేడం గారి కార్యక్రమాన్ని అందరూ కూడా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు భారీగా ఆ మేడం గారికి స్వాగతం పలుకుతారని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ సరే.